ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఏపిడి. చూడండి, దెబ్బలు పెట్టాను అనుకో, ఇలా ఇటుకుని ఇలా చేయాలి. వంట పని అయితే అయిపోయింది. నిన్నైతే బట్టలు ఉతికాను, మడత పెట్టలేదు, చైర్లు వేసి అలా వదిలేసాను అనమాట. ఇంకా అలా ఉంటాయని చెప్పేసి అయితే మడత అయితే పెట్టేస్తున్నాను. మడత పెట్టి సొరుగులో పెట్టేసుకున్నాం అనుకో, మనకి ఇంకే బాధ ఉండదు. మార్నింగ్ టైం అయినా సరే ఇంట్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. వర్షాలు పడినా సరే ఈ గాలి అయితే అస్సలు ఇవ్వట్లేదు, ఉడకబెట్టి చంపేస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బయటకు వెళ్ళిపోయామనుకో, బయట ఏ చెట్టు కిందో ఎక్కడో దగ్గర గాలి అయితే వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పేసి అయితే గబాబా ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను. నాన్న అయితే తోటకి వెళ్ళారు. పిక్కలు అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తోటకి వెళ్ళలేదు. అలా వెళ్ళి చూసి వస్తానమ్మా అని చెప్పేసి అయితే వెళ్ళారన్నమాట. సరే వెళ్ళు, జాగ్రత్తగా రా అని చెప్పేసి అయితే చెప్తే వెళ్ళారు. అయితే డాడీ వచ్చిన తర్వాత డాడీకి అన్నం పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. మొన్న అయితే ఎలమంచిలి వెళ్ళినప్పుడు ఒక చైన్ అయితే తీసుకున్నాను. ఇంటి దగ్గర 60-20కి కొనుక్కున్న చైన్లు వెంటనే మాడిపోతున్నాయి అని చెప్పేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు ఏమీ ఉండట్లేదని చెప్పేసి అయితే 100 రూపీస్ సెట్ అయితే చైన్ అయితే తీసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు చూడగా ఏదైనా నచ్చింది అనుకో తీసుకుంటామాట. 100 రూపీస్ అయినా చాలా బాగుంది చైను. అంటే బాగా కాస్తుంది కదా అని బొబ్బు ఉంటున్నాయి. లక్కీ, చిన్ని, హనీ బాగా ఆడుకున్నా. వీటితో మాత్రం ఆడుకోలేదు వీడు పుట్టిన దగ్గర నుంచి. ఎందుకు అంటే ఆ మూడిటితో ఆడి వాటిని పొడిచేలా చేశాను. ఎందుకంటే అస్తమానం వాటి దగ్గర ఉంటే అలాగా పొడ్డ నేర్చేస్తాయంట. మా నాన్న మామూలుగా తిట్టలేదు, చిన్నీని లక్కీని అమ్మేయడం కారణం పొడి చేసేయి. ఇప్పుడు ఇది కూడా పొడి చేస్తుంది. కానీ దాని ముక్కుకి ఏంటంటారు, మూదవడైతే పొడిపించాము, అయినా సరే పొడుస్తుంది. పొడిచినా సరే ఇంకో 3 అయినా పొడిపిస్తాను, కానీ దాన్ని అయితే అమ్మను అనమాట. అలా ఫిక్స్ అయ్యాను. అందుకని చంటిగాడి దగ్గర ఎక్కువ అయితే ఉండట్లేదు కదా. చంటి ఒళ్ళో కుళ్ళోడి వాటి దగ్గర అయితే ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇలా జోకొడుతుంటే హో హో అని బుసలు కొట్టి నిద్రపోయి ఇంకా అలా పోటు నేర్చేసాయి అనమాట కదా చంటి. ఇక్కడ ఎంత చండాలంగా ఉందో, అయినా సరే నేను కూర్చున్నా. కానీ ప్రేమ అలా ఉంటుంది. పశువుల దగ్గర అయినా, కుక్కల దగ్గర అయినా, పక్షుల దగ్గర అయినా అక్కడ ప్లేస్ ఉందని చూడడం, కానీ వీటితో ఎక్కువ సావాసం చెయ్యాలి అనిపిస్తుంది ఎందుకో. ఎరా చండుబాబు ఎంచక బొజ్జున్నాడు. మనసు పిల్లలు ఒళ్ళో బొజ్జుంటారు, అలా బొజ్జుండు చిన్నోడా. అని లేగు, ఈడేమో నా ఒళ్ళో పొచ్చున్నాడు, ఎలా దొరుకుతున్నాడు అని అలా పొచ్చకూడదురా.